కెనడాలో ఎందుకని చెప్పి ఖలిస్తానీలకి అండగా ట్రూడో వెళ్ళాడు? అక్కడ సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ప్రభుత్వంలో తనకు మెజారిటీ తగ్గినప్పుడు ఖలిస్తానీలకు సంబంధించినటువంటి పార్టీ 12 మంది దాకా ఉన్నటువంటి వాళ్ళు మద్దతు ఇస్తారు. కాబట్టి భారత్కి వ్యతిరేకంగా ఖలిస్తానీలకు అనుకూలంగా ఓడిపోయాడు. అలాగే ఇప్పుడు జర్మనీలో పరిస్థితి ఏంటి? అక్కడ సంకీర్ణం ఉంది. ఆ సంకీర్ణంలో ఏదైతే చొరబాటుదారుల్ని ఆహ్వానించేటటువంటి వాళ్ళు, శరణార్థుల్ని ఆహ్వానించేటటువంటి వాళ్ళు, అలాగే శరణార్థులకి నెత్తిన పెట్టుకున్నటువంటి వర్గాలు లీడ్ చేస్తున్నాయి. దానివలన జరుగుతున్నటువంటి బుజ్జగింపు చర్యలు, అలాగే జర్మనీకి వ్యతిరేక చర్యల మీద విరక్తి చెందినటువంటి వాళ్ళే ఇప్పుడు ఉద్యమించి రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అక్కడ కొత్తది అంటే ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి అడుగులు పడుతున్నది. ఏంటయ్యి అంటే జర్మనీలో రేపటి ఎన్నికల్లోపు ఎవరైతే కాలిఫెట్ పాలనని ఏర్పాటు చేస్తామంటారో, షరియాని అమలు చేస్తామంటారో వాళ్ళకే మేము ఓట్లు వేస్తామంటూ జర్మనీకి శరణార్థులుగా వచ్చినటువంటి ఇతర దేశాలకు సంబంధించిన ముస్లిం సామాజిక వర్గం ఒక అల్టిమేటం ఇస్తుంది. తద్వారా వాళ్ళ ఎజెండాని వీళ్ళు అమలు చేయాలంటే జర్మనీని మతరాజ్యం కింద స్థాపించాలి. బ్రిటన్ కూడా అలాగే మార్చాలన్నటువంటి ప్రయత్నమే కదా. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటుకెళ్తాయో చూడాలి.